హలో హాయ్. సో నిన్న న్యూస్లో చూస్తే మనకి ఆర్బీఐ అనేది 68,000 crore రూపీస్ అనేది రైట్ ఆఫ్ చేసింది అని ఒక న్యూస్లో వచ్చింది. సో యాక్చువల్గా ఆర్బీఐ అనేది 68,000 crore రైట్ ఆఫ్ చేస్తాయా, బ్యాంకు చేస్తుందా లేదంటే గవర్నమెంట్ చేస్తుందా? అసలు ఈ 68,000 crore రూపీస్ అనేది న్యూస్లో ఉంది నిన్నటి నుంచి. ఒక అతను మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అప్లై చేస్తే దాదాపు గవర్నమెంట్ అనేది 50 members హూ ఆర్ హ్యావింగ్ ద రైట్ డెప్ట్ ఆఫ్ మోర్ దెన్ 5 crores. సో 5 కోట్ల కన్నా ఎక్కువగా అప్పున్న వాళ్ళందరికీ చాలా ఎక్కువ మంది కూడా రైట్ ఆఫ్ చేసినట్టుగా ఆర్బీఐ అనేది రైట్ ఇన్ఫర్మేషన్ కింద మనకి ఆన్సర్ ఇచ్చింది. సో యాక్చువల్లీ స్ట్రెస్డ్ అసెట్స్ అంటే ఏంటిది, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏంటిది, సో రీస్ట్రక్చర్డ్ లోన్స్ అంటే ఏంటిది, రైట్ ఆఫ్స్ అంటే ఏంటిది, సో ఈ మూడిట్ల మధ్యన డిఫరెన్స్ ఏంటంటే ఎగ్జామ్ పర్పస్ చాలా ఇంపార్టెంట్ మనకి. చూద్దాం మనం. సో స్ట్రెస్డ్ అసెట్స్ అంటే మూడిట్లను ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఒక నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, రెండవది రీస్ట్రక్చర్డ్ లోను, మూడోది రిటర్న్ ఆఫ్ అసెట్స్. ఈ మూడిట్లను కలిపి మనం ఏమంటామంటే స్ట్రెస్డ్ అసెట్స్ అంటాం. ఎన్పిఎస్ ప్లస్ రీస్ట్రక్చర్డ్ లోన్స్ ప్లస్ రిటర్న్ ఆఫ్ అసెట్స్. సో ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్. సో అసలు అసెట్ అంటే ఏంటిది, అంటే బ్యాంక్ ఇచ్చే ఎవ్రీ లోన్ అనేది అసెట్టే. సో వాట్ ఎవర్ ద లోన్స్ లెండ్ బై ద బ్యాంక్ ఈజ్ నోన్ యాజ్ వాట్ అసెట్. బ్యాంక్ ఇచ్చే ప్రతి లోన్ అనేది బ్యాంక్కి అసెట్ లాంటిది. అసెట్ అంటే ఏంటిది, ఏదైతే ఇన్కమ్ జనరేట్ చేస్తుందో దాన్ని అసెట్ అంటాం. ఎందుకంటే బ్యాంక్ ఏదైతే లోన్స్ ఇస్తుందో ఆ లోన్స్ అన్నీ కూడా బ్యాంక్కి ఇంట్రెస్ట్ని జనరేట్ చేస్తాయి అండ్ ప్రిన్సిపల్ అమౌంట్ పైన. సో కాబట్టి ఇంట్రెస్ట్ జనరేట్ చేయడం అనేది ఏంటిది, ఇన్కమ్ లాంటిది. సో కాబట్టి ఇన్కమ్ కాబట్టి అది బ్యాంక్కి అసెట్ అన్నమాట. ఇది ఎవ్రీ లోన్. సో ఎవ్రీ లోన్ ఈజ్ దే అసెట్ టు ద బ్యాంక్ ఇఫ్ ఇట్ జనరేట్ ద ఇన్కమ్. ఒకవేళ అదే లోన్ అనేది ఇన్కమ్ని జనరేట్ చేయట్లేదు అనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అవుతుంది. పర్ఫార్మెన్స్ ఏంటిది, ఇంట్రెస్ట్ జనరేట్ చేయమనేది దాని యొక్క పర్ఫార్మెన్స్. ఒకవేళ ఇంట్రెస్ట్ అంటే జనరేట్ చేయకపోతే ఏమంటాం, దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటాం. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. సో యాజ్ ఆర్బీఐ డెఫినేషన్ ప్రకారం ఏంటిదంటే, సో ద లోన్ whose interest rate or installment of the principal are remained overdue for the period of the 90 days is considered as a non-performing assets. ఒక లోన్ తీసుకొని ఆ లోన్ పైన ప్రిన్సిపల్ అమౌంట్ కానీ లేదా ఇంట్రెస్ట్ రేట్ కానీ 90 days వరకు కట్టకపోతే, సో 91st day నుంచి దాన్ని బ్యాంక్స్ ఏమైనా క్లాసిఫై చేస్తాయంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద క్లాసిఫై చేస్తాయి. అంటే ఎలాంటి ఇన్కమ్ జనరేట్ అవ్వడం లేదు అని. ఎప్పటి నుంచి, 91st day నుంచి దట్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ ఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్. అది డెఫినేషన్ అనమాట. సో ఇంట్రెస్ట్ రేట్ అయినా లేదంటే ప్రిన్సిపల్ అమౌంట్ అయినా ఏది పే చేయకపోయినా సో దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఆఫ్టర్ ద డ్యూ పీరియడ్ ఆఫ్ ద 90 days ఆఫ్ ద టైమ్. 91st day నుంచి దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని పిలుస్తుంటాం మనం జనరల్. సో జనరల్ డెఫినేషన్ అది. నెక్స్ట్ రీస్ట్రక్చర్డ్ లోన్స్. సో రీస్ట్రక్చర్డ్ లోన్ అయితే ఇప్పుడు ఒక కంపెనీకి మనం జనరల్గా బ్యాంక్స్ అనేవి లోన్స్ ఇస్తూ ఉంటాయి. లోన్స్ ఇచ్చినప్పుడు కొన్ని లోన్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాయంటే వాళ్ళు సరిగ్గా రెగ్యులర్ పేమెంట్ అనేది చేయరు. సో రెగ్యులర్ పేమెంట్ చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే, మేము రెగ్యులర్ పేమెంట్ చేయాలంటే మాకు ఇంకా కొంచెం లోన్ ఇవ్వండి. ఆ లోన్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, మేము కంపెనీని ఎక్స్పాండ్ చేసినప్పుడు మా బిజినెస్ పెరిగి మనీ రిటర్న్స్ వస్తాయి కాబట్టి మాకు కొంచెం లోన్స్ ఎక్కువ మొత్తంలో అమౌంట్ ఇవ్వని అడగవచ్చు. సో అప్పుడు బ్యాంక్ కూడా యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. లేదా సో మేము ఇప్పుడు కష్టాలలో ఉన్నాం, మనీ కట్టలేము మేము కాబట్టి మాకు ఇంట్రెస్ట్ రేట్ అన్నా తగ్గించండి అని అడగవచ్చు. లేదంటే మాకు ఇప్పుడు బిజినెస్ పెద్దగా లాక్డౌన్ ఉంది అనుకుని ప్రజెంట్, సో లాక్డౌన్ ఉంది కాబట్టి మాకు బిజినెస్ సరిగా జరగడం లేదు, సో మాకు లోన్ యొక్క డ్యూరేషన్ని పెంచండి అని కూడా అడగవచ్చు. రైట్, అట్లాంటివి ఉన్నాయి. స్ట్రక్చర్ ఆఫ్ ద లోన్ ఏంటిది, మనకి రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ద లోన్కి వెళ్ళే ముందు మనం స్ట్రక్చర్ ఆఫ్ ద లోన్ తెలుసుకోవాలి. స్ట్రక్చర్ ఆఫ్ ద లోన్లో ఏముంటాయి, ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది, టైం పీరియడ్ ఉంటుంది. ఏ లోన్కైనా కానీ ప్రిన్సిపల్ అమౌంట్, టైం పీరియడ్, ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. సో ప్రిన్సిపల్ అమౌంట్ అయితే బ్యాంక్ ఇచ్చిన అమౌంట్, దాన్ని తగ్గించరు పెంచరు, అది అట్లాగే ఉంటుంది. మరి ఏం ఛాన్సెస్ ఉన్నాయి మనకి, సో ఇంట్రెస్ట్ రేట్ని తగ్గించే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ వాళ్ళు లాస్లో ఉంటే. లేదంటే మనకి టైం పీరియడ్ ఆఫ్ ద లోన్ ఏం చేయొచ్చు, పెంచవచ్చు అనమాట. సో 5 years ఉన్నదని 7 yearsకి కట్టండి మీరు పర్వాలేదని అట్లా బ్యాంక్స్ ఆప్షన్ ఇవ్వచ్చు. అలాంటి ఆప్షన్స్ ఏమంటామంటే రీస్ట్రక్చర్డ్ లోన్స్ అంటాం. రీస్ట్రక్చర్డ్ లోన్స్ అంటే దట్ రీపేమెంట్ మే బీ ఎక్స్టెండెడ్ ఆర్ రెడ్యూస్డ్ ద ఇంట్రెస్ట్ రేట్. సో ఇంట్రెస్ట్ రేట్ని రెడ్యూస్ చేయడం కానీ లేదంటే రీపేమెంట్ పీరియడ్ని పెంచడం కానీ అలాంటివి చేయవచ్చు. లేదా కొన్నిసార్లు బ్యాంక్స్ ఏం చేస్తాయంటే, సో వాళ్ళ దగ్గర ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉన్నాయో వాటిని షేర్లోకి కూడా కన్వర్ట్ చేసుకుంటాయి కొన్నిసార్లు. ఇది రేర్ ఆప్షన్ అనుకోండి, షేర్లో కూడా కన్వర్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఇలా చేస్తే వాటిని ఏమంటామంటే రీస్ట్రక్చర్డ్ లోన్స్ అంటాం. స్ట్రక్చర్ని ఏం చేసాం, రీస్ట్రక్చర్ అంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం, టైం పీరియడ్ని పెంచడం అనమాట జనరల్. సో ఇలాంటివి ఇది ఎప్పుడు చేస్తాము, ఆఫ్టర్ ఇట్ విల్ బికమ్ ఎన్పిఏ.
ఎన్పిఏ అయిపోయిన తర్వాతనే వాడు కట్టడానికి అవకాశం లేదు, 90 డేస్ నుంచి కట్టట్లేదు. సో 90 డేస్ నుంచి వాడు కట్టడం లేదు కాబట్టి అది ఆటోమేటిక్గా ఏమైంది, మనకి ఎన్పిఏ అయిపోయింది. సో ఎన్పిఏ అయిపోయింది కాబట్టి వాడు కట్టడం లేదు, ఎందుకంటే వాడికి ఏదో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు. సో కాబట్టి కట్టడం లేదు. సో మరి కట్టాలి అంటే మనకి ఏదో ఆప్షన్ ఇవ్వాలి కదా. సో వన్ ఆఫ్ ద ఆప్షన్ ఏంటిదంటే రీస్ట్రక్చర్డ్ లోన్ అనమాట. సో ఈ విధంగా కూడా లోన్స్ని రీస్ట్రక్చర్ చేసి సో బ్యాంక్స్ అనేది రికవరీ చేసుకుంటాయి అన్నమాట. సో ఇది సెకండ్ ఆప్షన్. థర్డ్ వచ్చేసి రిటర్న్ ఆఫ్ అసెట్స్ అన్నాడు. దీన్ని రైట్ ఆఫ్ అంటాం, లేదంటే రిటర్న్ ఆఫ్, రెండు రకాలుగా అంటుంటారు. సో జనరల్గా ఏంటిదంటే ఒకతను లోన్ తీసుకున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ మాల్యా అనుకుందాం. విజయ్ మాల్యా 7,000 crores లోన్ తీసుకున్నాడు. లోన్ ఇప్పటివరకు తిరిగి పేమెంట్ చేయలేదు. సో తిరిగి పేమెంట్ చేయనప్పుడు బ్యాంక్స్ ఏం చేస్తున్నాయి, డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ ద్వారా సో కోర్టులో కేసు వేసేసి, లేదంటే ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోర్టు ద్వారా కానీ, డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ ద్వారా కానీ సో ఆ మనీని అంతా కూడా రికవరీ చేస్తుంది. సో రికవరీ చేయడానికి టైం పీరియడ్ పడుతుంది. సో రికవరీ చేయడానికి టైం పీరియడ్ పడుతుంది కాబట్టి బ్యాంక్స్ ఏం చేస్తాయంటే సో మనీని రికవరీ చేస్తూనే ఉంటాయి. కానీ వాళ్ళ యొక్క బ్యాంక్ యొక్క బ్యాలెన్స్ షీట్, అకౌంట్ బుక్ ఏదైతే ఉంటుందో సో దాంట్లో నుంచి ఏం చేస్తారంటే అమౌంట్ ఆఫ్ ద మనీని మొత్తం తీసేస్తారనమాట. దాంట్లో రాయరు. దాంట్లో రాయకుండా సపరేట్గా పెట్టేసి రికవరీ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. అది పూర్తిగా వేవ్ అయినట్టు కాదు. సో రికవరీ ప్రాసెస్ అనేది కంప్లీట్గా కంటిన్యూ అవుతుంది. కానీ వాటిని బ్యాంక్ యొక్క బ్యాలెన్స్ షీట్లో మెన్షన్ చేయరు. ఎందుకు చేయరు అంటే బ్యాంక్ యొక్క బ్యాలెన్స్ షీట్లో, అకౌంట్ బుక్లో మెన్షన్ చేస్తామనుకో సో అమౌంట్ ఆఫ్ ద మనీ రికవరీ అయిందా, అవ్వలేదు, ఆన్ ద ప్రాసెస్ ఆఫ్ ద రికవరీలో ఉంది. కానీ అకౌంట్ బుక్లో చాలా ఎక్కువ మొత్తం అమౌంట్ కనిపిస్తుంది. ఎక్కువ మొత్తం అమౌంట్ మీద మళ్ళీ ఏం కట్టాలి, ట్యాక్స్ కట్టాలి. బ్యాంక్స్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఎక్కువ మొత్తం అమౌంట్ మీద బ్యాంక్స్ ట్యాక్స్ లయబిలిటీ ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఒకవేళ అవి రికవర్ అవ్వకపోతే ఏమంటాం మనం, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద రాయాల్సి వస్తుంది కదా. సో నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద రాసినప్పుడు అంటే బ్యాంక్కి ఎక్కువ నష్టాల్లో ఉన్నట్టు కనిపిస్తాయి. బ్యాంక్ ఎక్కువ నష్టాల్లో ఉన్నప్పుడు దాని యొక్క షేర్స్ ఏమైతే మార్కెట్లో పడిపోయి ఇంకా నష్టాల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది బ్యాంక్స్కి. సో అందుకోసం బ్యాంక్స్ ఏం చేస్తాయంటే జనరల్గా సో ఏవైతే రికవరీ ప్రాసెస్లో ఉన్నాయో లోన్స్, వాటిని ఏం చేస్తారు, రైట్ ఆఫ్ చేస్తారు. సో రైట్ ఆఫ్ చేయడం అంటే సో బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ నుంచి పక్కన పెట్టడం, అంతేకాని పూర్తిగా మాఫీ చేయడం కాదు, వాళ్ళని కట్టకుండా పొమ్మని కాదు. సో రికవరీ ప్రాసెస్ విల్ బి కంటిన్యూ టిల్ ద 30 years, 30 సంవత్సరాల వరకు సో రికవరీ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. సో అలాంటి వాటిని రైట్ ఆఫ్స్ అంటాం. సో ఇప్పుడు ఎందుకు మనకి ఇది న్యూస్లో ఉంది అంటే శ్రీ సాకేత్ గోఖలే అనే అతను సో ఏం చేశారంటే సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఆర్టీఐ ఫైల్ చేశాడు. ఆర్టీఐ ఫైల్ చేస్తే దాదాపు 68,000 crore రూపీస్ అనేది ఏం చేశారంటే సో బ్యాంక్స్ అనేది రైట్ ఆఫ్ చేసినాయి అనమాట. సో అంటే ఏంటిది, వాళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్ నుంచి తీసేసినాయి అనమాట. దీని మీనింగ్ పూర్తిగా మాఫీ చేయడం అని కాదు, బ్యాలెన్స్ షీట్ అకౌంట్ బుక్లో రాయకుండా రికవరీ చేస్తారు. అకౌంట్ బుక్లో రాస్తే బ్యాంక్కి లాసెస్ ఎక్కువ కనిపిస్తాయి, మార్కెట్లో షేర్ వాల్యూ పడిపోతుంది, ట్యాక్స్ లయబిలిటీ పెరుగుతుంది బ్యాంక్స్కి, కానీ రికవరీ ప్రాసెస్లో ఉన్నాయని. సో ఇది ఎవరు చేస్తారంటే బ్యాంక్సే చేస్తాయి. ఇది ఆర్బీఐ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ సంబంధం లేదు. రైట్ ఆఫ్ అని ఎవరు చేస్తారు, ప్రతి బ్యాంక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే చేస్తారు. రైట్ ఆఫ్ చేసి వాటిని పక్కన పెట్టేసి ఏం చేస్తారంటే రికవరీ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. అకౌంట్ బుక్లో రాయకుండా, అకౌంట్ బుక్లో రాస్తే లాసెస్ ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. లాసెస్ ఎక్కువ కనిపిస్తే మార్కెట్లో షేర్ వాల్యూ పడిపోతుంది, లేదంటే ట్యాక్స్ లయబిలిటీ పెరుగుతుంది గవర్నమెంట్కి. సో బ్యాంక్స్కి. అందుకోసం ఏం చేస్తారంటే సో వీటిని ఏం చేస్తారంటే బ్యాలెన్స్ షీట్లో రాయకుండా అలా పక్కన పడేస్తారు మనకి, రైట్. సో ఇలా ఈ మూడిట్లను కలిపి ఏమంటాం మనం, స్ట్రెస్డ్ అసెట్స్ అంటాం. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కానీ, రీస్ట్రక్చర్ లోన్ కానీ, రిటర్న్ ఆఫ్ అసెట్స్ కానీ, మూడిట్లను కలిపి స్ట్రెస్డ్ అసెట్స్ అంటాం. స్ట్రెస్డ్ అసెట్స్ ఇప్పుడు ఇండియాలో దాదాపు 12 lakh crores ఉన్నాయి మనకి. ఇండియాలో బ్యాంక్స్ యొక్క స్ట్రెస్డ్ అసెట్స్ 12 lakh crores. దాంట్లో మనకి ఇప్పుడు ఎన్పిఎస్ ఒక 9 lakh crores, రైట్. ఇవి ఒక 1.5 lakh crores. టోటల్గా 12 lakh crores వరకు మనకి ఇప్పుడు స్ట్రెస్డ్ అసెట్స్ అనేవి ఉన్నాయి ఇండియాలో బ్యాంక్స్ దగ్గర.